హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. దేవుని కృప వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే గోంగూర టమాటా పులుసు కూర వండామండి. అదేవిధంగా మా అమ్మ కూడా అయితే చక్కగా ఈ విధంగా ఉండేదండి, చాలా టేస్ట్గా ఉండేది. మాకైతే మామూలు గోంగూర అది చక్కగా ఇట్ట రింకులు రింకులు తిరిగి అది చాలా టేస్ట్గా ఉండేది. ఆ గోంగూర మా ఊర్లో మాకు దొరికేదనమాట. అయితే ఇక్కడ మాకు మామూలుగా ఎర్ర గోంగూరనమాట. ఎర్ర గోంగూర అయినా కానీ ఇది కూడా చాలా రుచిగా వచ్చింది. నేనైతే ఈ విధంగా ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, పసుపు, ఒక రాళ్ళ వెల్లిపాయ పేస్టు అవన్నీ వేసి నూనె వేసుకొని కలగబెట్టుకున్నానండి. కొంచెం నీళ్ళు వేసుకొని కలగబెట్టుకొని ఆ విధంగా స్టవ్ మీద అది నీళ్ళు చక్కగా మరిగేటప్పుడు దానిలో ఈ కోసి పెట్టుకున్న గోంగూరని చక్కగా దానిలో పెట్టుకున్నాను అనమాట. అది చక్కగా ఆ విధంగా ఆ గోంగూర అంతా ఆ నీళ్ళు చక్కగా ఉడికిన తర్వాత నేను ఆ నీళ్ళని శుభ్రంగా అది ఎగిరేదాకా చక్కగా ఉడకబెట్టుకున్నాను. తర్వాత దానిలో చక్కగా ఆ విధంగా గంటితో మెదుపుకున్నాను అనమాట. మెదుపుకుంటే అది చాలా టేస్ట్గా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. సరే అండి, బాయ్ అండి.